మేము అందరం భద్రాచలం వెళ్తున్నాం. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. భద్రాచలం అయితే వెళ్తున్నాం ఈరోజు మేము. సో స్టార్ట్ అయిపోయారన్నమాట. ఫైనల్లీ అసలు అయితే 6 అనుకున్నాం, బట్ చాలా లేట్ అయిపోయింది. 8కి బయలుదేరాము. సో వెళ్ళే దారిలోనే ఇక్కడ టిఫిన్స్ అయితే చేసేసాం అనమాట. 8:30కి అలాగా కొంచెం ఫ్రంట్కి వెళ్ళంగానే మా ఊరు దాటగానే టిఫిన్స్ ఉంటాయి. మా అల్లరి పిల్ల చూడండి ఏం చేసిందో, వాటర్ అయితే పాడబోసేసింది. మళ్ళీ ఏం తెలియదనిలా కూర్చుంటుంది. అమ్మ వాటర్ అనుకుంటూ ఇంకా కిందకి తుడిచేసాను అనమాట. ఆయన వచ్చి చూసారా గద్దిస్తుంటే ఏ ఇదంతా అంటుంది తిరిగి. అలాంటిదన్నమాట మా గుంట. సో ఇక్కడ టిఫిన్స్ అయిపోయిన తర్వాత టీ తాగేవాళ్ళు టీ తాగేశారు, కాఫీ తాగేసేసి కొంచెం ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోతాం అనమాట. ఇప్పుడు మాకు ఇక్కడ నుంచి 2 hours 1.5 hour 2 hours పడుతుంది మనం వెళ్ళే స్పీడ్ బట్టి. సో ఈ మా జీచుగాడు కొంచెంసేపు వెనక కొంచెంసేపు ముందు అసలు అల్లరి అనమాట. ఎక్కడైనా అల్లరి ఫస్ట్. మేము ప్రతి ఇయర్ ఎందుకు వెళ్తాము అని అంటే ఈరోజు వచ్చేసి నా బర్త్డే అనమాట. ఎప్పుడు మా హస్బెండ్ తీసుకెళ్తారనమాట ప్రతి బర్త్డేకి భద్రాచలం వెళ్ళాలని చెప్పేసి. సో ఎప్పుడు తీసుకెళ్తారనమాట. ఎప్పుడు మ్యారేజ్ అయిన దగ్గర నుంచి నన్ను ప్రతి బర్త్డేకి భద్రాచలం అయితే తీసుకెళ్తారు. సో అలాగే ఈసారి కూడా తీసుకెళ్తున్నారు మా చింతలతో. ఇది వచ్చేసి నా సెకండ్ బర్త్డే అనమాట, సారీ 3rd బర్త్డే అనమాట. సో 3rd టైం ఇది నాతో పాటు భద్రాచలం రావటం మా జీషుగాడు. కానీ మేము వెళ్ళే రూట్ అసలు చాలా బాగుంటుంది. పాలవంచ కొత్తగూడెం రోడ్ అనమాట. ఇది చాలా బాగుంటుంది. అది ప్లస్ క్లైమేట్ కొంచెం మబ్బు పట్టేసి ఉందనమాట. అసలు ట్విస్ట్ కాదులే కానీ ఎప్పుడు ప్రతి బర్త్డేకి నాకు వర్షం పడాలని అయితే రూల్ అనమాట. చూడాలి అనుకున్నా వచ్చేటప్పుడు అలాగే మాకు వర్షం తగిలిందనమాట. సో మేమైతే ఇలా సీనరీస్ అన్నీ చూసుకుంటూ కవర్ చేసుకుంటూ మధ్యలో ఆక్కుంటూ ఫొటోస్ దిగుంటూ అయితే వెళ్ళాము. ఇదైతే కొత్తగూడెం ఎంట్రన్స్ అనమాట. కింద ఏం చేస్తాను ఇంకా అల్లరి పిల్ల హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. ఎక్కడికి వెళ్తున్నావు? భద్రాచలం. ఎందుకు? శ్రీరాముడి దగ్గర స్వీట్ కార్న్ తీసుకుందామని అయితే ఇక్కడ ఆగామన్నమాట. ఆల్రెడీ 2 ప్లేసెస్లో ఆగితే అక్కడ ఉడకలేదని చెప్పారు. ఇక్కడ అడిగితే ఉడికిందని చెప్పారు కానీ అసలు ఉడకలేదన్నమాట. కానీ స్వీట్ కార్నే కదా పర్లేదు, టేస్ట్ ఓకేగా ఉంది. ఉప్పు కారం వేయమంటే అది లేదని అయితే చెప్పారు. ఎప్పుడు మా జీష్ గారు తిందనమాట. ఫస్ట్ టైం అది నేను నవలటం చూశాను. అది ఇలాంటిది కొంచెం మంచిగా ఉడుకుంటే బాగుండేది కదా అనుకున్నాను. అది నవ్వులుతుంటే నాకు కొత్తగా ఉందన్నమాట. ఎప్పుడు చేయదు, మింగేస్తుంది అనమాట. దానికి ఏదైనా ఇవ్వాలన్న భయం. నేను ఇప్పుడే చూసాను అనమాట అది అలా నవ్వులు తింటాము. సో ఇలా మనమైతే భద్రాచలం ఎంట్రన్స్ అయితే వచ్చేసింది. చూడండి ఇదే అండి. ఇప్పుడు మనకి కొంచెం ముందుకు వెళ్ళాకైతే గోదావరి వస్తుంది. సూపర్ ఉంటుంది వ్యూ అయితే, అసలు చాలా బాగుంటుంది. మొన్నటి వరకు అసలు గోదావరి ఫుల్గా ఉందన్నమాట. పైకి వంతెన దాకా వచ్చేసింది అనమాట. ఆ టైంలో అసలు వెళ్ళనివ్వరు, అలా ఉంటుంది. వర్షాలు లేవులే కానీ పైనుంచి మనకి వర్షం పడటం వల్ల వాటర్ అంతా ఇటే వస్తుంది కదా. సో అలాగనమాట ఫుల్గా ఉంటుంది గోదావరి. చూసేయండి వ్యూ కూడా మీకు చూపిస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడి నుంచి పాపికొండల వరకు గోదావరిలో బోటింగ్ కూడా ఉంది. అంటే మనం షిప్లో ట్రావెల్ చేయాలనుకున్న వాళ్ళకి కూడా స్పెషల్గా ఇక్కడ మనకి టికెట్స్ కూడా ఇస్తారు. ఇక్కడ టికెట్స్ తీసుకొని పాపికొండల వరకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ కూడా రావచ్చు. ఫుడ్ స్టే అన్నీ మనకి షిప్లోనే ఉంటాయి అన్నమాట. మీకు ఆ డీటెయిల్స్ కూడా చూపిస్తాను, ఎలా బుక్ చేసుకోవాలనేది కూడా మీకు వీడియోలో ఉంటుంది. సో చూడండి, ఫుల్గా చూస్తే మీకు ఇంట్రెస్ట్గా ఉంటుంది, తెలుస్తుంది. ఇది మేము వచ్చింది చాలాసార్లు వస్తామండి భద్రాచలం, మాకు దగ్గరే కదా. సో నాకు అలా తెలుస్తూ ఉంటాయి కొంచెం ఇన్ఫర్మేషన్. గోదావరి అయితే ఇదేనండి. ఇక్కడే బాగా కనిపిస్తుంది. ఫ్రంట్కి వెళ్ళాక మనకి బ్రిడ్జ్ పెద్దగా ఉంటుంది. సో వాటర్ అంత కనిపించదు అనమాట. నేను ఫుల్గా అయితే తీయలేదు. బ్రిడ్జ్ వచ్చేసి వాటర్ కనిపించినంత వరకు తీసి వదిలేసాను అనమాట. ఇలా మనకి బ్రిడ్జ్ ఎండ్ అవ్వగానే మనకైతే టెంపుల్ ఎంట్రన్స్ అయితే వచ్చేస్తుంది. చాలా బాగుంటుంది అసలు. ఇప్పుడు టెంపుల్ అంతా చాలా మారిపోయింది. అసలు
మేము లాస్ట్ ఇయర్కి ఇప్పుడు కూడా చాలా మారిపోయింది. అంటే రీకన్స్ట్రక్షన్స్ చేస్తున్నారనమాట. చూపిస్తాను ఎంత తిరిగి వచ్చామో మేము. ఇదివరకు చక్కగా పార్కింగ్ ప్లేస్ మాకు టెంపుల్ దాకా వెళ్ళిపోయేది, ఇప్పుడు అలా లేదు, చుట్టూ తిరిగి రావాల్సి వస్తుంది. చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది. అసలు మేము ఎందుకు నా బర్త్డేకి ఇలా భద్రాచలం వస్తాం అనేది మీకు చెప్పలేదు కదా, తెలీదండి నాకు కూడా. మా హస్బెండ్ నన్ను మ్యారేజ్ చేసుకున్న దగ్గర నుంచి అయితే నా బర్త్డేకి మిస్ అవ్వకుండా భద్రాచలం అయితే తీసుకొస్తారనమాట. సో అలా అలవాటు. ఇదండి ఎంట్రన్స్, టెంపుల్ ఎంట్రన్స్ లోపలికి. మనకి మధ్య మధ్యలో చిన్న ఐడల్స్ అయితే కనిపిస్తాయి, చాలా బాగుంటుంది. ఇలా వెళ్ళే కొద్దీ కూడా మనకి గోవిందనామాలు కనిపిస్తూనే ఉంటాయి. ముందుకెళ్ళాక మీకు హార్సెస్ ఉంటాయి, హార్సెస్ కూడా చూపిస్తాను చూడండి. పక్కన మనకి ఇక్కడ హోటల్స్ కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు మనం పెద్ద తిరుపతి అలా వెళ్ళినప్పుడు మనకి స్టేకి ప్లేసెస్ ఎలాగా అటు నుంచి కూడా ఇటు వస్తారనమాట. సో ఆ టైప్లో ఇవి హోటల్స్ అనమాట. సత్రాలు ఉంటాయి, హోటల్స్ ఉంటాయి. మనం స్టే చేయాలనుకుంటే బుక్ చేసుకోవడానికి చూడండి ఐడల్స్ ఎంత బాగుంటాయో. అలాగా మనకి అవైలబుల్లో ఉంటాయి. యాక్చువల్గా నేను మైక్ పెట్టుకొని రికార్డ్ చేద్దాం అనుకున్నాను లైవ్లో, కానీ మా చిన్న పాప ఉంది కదా, మా జేషి గారు ఉన్నాడు కదా, అది మైక్ లాగేస్తుంది అనమాట. నాకు రీసౌండ్ వచ్చేస్తుంది. అంటే మైక్ని ఇలా కొట్టడం వల్ల నాకు రీసౌండ్ వాయిస్గా క్లియర్గా లేకుండే, అందుకే నేను కొన్ని క్లిప్స్కి అయితే వాయిస్ ఓవర్ యాడ్ చేశాను అనమాట. ఇలా అయితే కొంచెం కంఫర్ట్గా ఉంటుందని. సో ఇప్పుడు మేమైతే పార్కింగ్ జోన్ కోసం అయితే సెర్చ్ చేస్తున్నాము. ఎందుకంటే పార్కింగ్ జోన్ ఇదివరకు టెంపుల్ ముందుకు వెళ్ళి ఆగేది, మనం కార్ పార్క్ చేసేసుకొని ఫోన్స్ అండ్ చెప్పుల స్టాండ్ అక్కడే ఉండేవి, అక్కడ ఇచ్చేసి మనమైతే దర్శనానికి స్టెప్స్ ఎక్కేయటానికి అవైలబుల్గా ఉండేది. ఇప్పుడు అలా లేదనమాట, చుట్టూ తిరిగి రావాలి, చాలా చుట్టూ తిరిగి రావాలి. సో మేమైతే పార్కింగ్ ప్లేస్ కోసం కూడా సెర్చ్ చేసుకుంటాము ఇప్పుడు. సో మనం ఇలా ముందుకు వెళ్తూ ఉండగా మనకి పంచాయతీ వాళ్ళు ఉంటారు కదా, అసలు పంచాయతీ వాళ్ళకి మనకింద తీసుకోవాలో నాకు అర్థం కాదు. ఇది మున్సిపల్ అయితే అందరూ, ఇప్పుడు పంచాయతీ అంటే లోకల్ వాళ్ళు కదా కట్టాల్సింది, అవుట్ ఆఫ్ మెంబర్స్ ఎందుకు కట్టాలని కూడా నాకు అర్థం కాలేదు. కార్కి అయితే 100 రూపీస్ పే చేయాలంట ఆ రోడ్లో ఎంట్రన్స్ కోసము. ఇవే అండి హార్సెస్. సో 100 రూపీస్ అయితే టికెట్ తీసుకొని మమ్మల్ని అయితే లోపలికి పంపించారనమాట. ఎంట్రన్స్ ఎప్పుడు ఇలా లేదు. లాస్ట్ టైం వచ్చినప్పుడు 25 రూపీస్ ఆర్ 50 రూపీస్, ఇప్పుడు డబల్ చేశారనమాట. అసలు దేవుడి దగ్గర కూడా బిజినెస్లు ఏంటో నాకు అర్థం కాదు నిజంగా. సీరియస్గా కొన్ని విషయాలు చూస్తుంటే కోపం వస్తుంది. ఇంకోండి చూడండి, ఇక్కడే పంచాయతీ వాడు టికెట్స్ కోసం ఆపుతాడనమాట. ఇదేం ఫస్ట్ టైం కాదు, ప్రతిసారి ఆపుతారు. కాకపోతే ఈసారి అమౌంట్ పెంచేశారనమాట. అదేంటో ఈ బిజినెస్లో ఏంటో ఏం అర్థం కాదు. సో ఇంకా దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ సైడ్స్ అన్నీ కనిపించే మనకి లాడ్జెస్ అండి, చెప్పాను కదా, బాగా లాంగ్ నుంచి అయితే వస్తారు కదా, వాళ్ళకైతే స్టే కోసం అన్ని అవైలబిలిటీస్ ఉంటాయి ఇక్కడ. అండ్ మనకి టికెట్లు కూడా ఆన్లైన్స్ బుక్ చేసుకోవచ్చు. మనం పెద్ద తిరుపతి అవి ఎలా బుక్ చేసుకుంటామో సేమ్ ఇది అంతే బుక్ చేసుకోవచ్చు. అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి అన్నమాట, లేనిదంటూ ఏమీ ఉండదు. బట్ ఇప్పుడు టెంపుల్ అయితే చూడటానికి ఎంత వ్యూ అంత బాగాలేదు, ఎందుకంటే రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు కాబట్టి, కొంచెం కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది కాబట్టి సరిగ్గా చూపించలేకపోయాను. నాకు వీలైనంత వరకు క్లిప్స్ అయితే మీకు చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. చూడండి కనిపిస్తుంది కదా, అదే గోపురం అనమాట. ఇప్పుడు మేము అలా స్ట్రైట్గా వెళ్ళకుండా బ్యాక్ సైడ్ నుంచి వెళ్తాం అనమాట పార్కింగ్కి. చాలా అంటే చాలా దూరం పెట్టారు. వీళ్ళందరూ చూసారా బై వాక్ ఎలా వెళ్తున్నారో, ఎందుకంటే పార్కింగ్ ప్లేస్ మార్చారు కాబట్టి అలాగనమాట. మేమైతే చాలా సెర్చ్ చేసాము పార్కింగ్ ప్లేస్ కోసం. అందరూ కార్స్ ఎక్కడ పడితే అక్కడ పెట్టేశారనమాట, సపరేట్గా పార్కింగ్ ప్లేస్ లేకుండే. మా గోల అయితే మా జేష్ గారి గోల, ఎప్పుడు దిగుదామని ఒకటే గోల, దానికి కార్ ఆగకూడదు అనమాట. సో సెర్చ్ చేస్తున్నాం. ఫైనల్గా ఒక మంచి ప్లేస్ అయితే చూసాము. బట్ అక్కడ బురద ఉండే మళ్ళీ కారు దిగబడిపోద్దని చెప్పేసి ఇంకా కొంచెం ఫ్రంట్కి వెళ్తూ ఉన్నామన్నమాట. అలా వెళ్తూ ఉండగా ఒక ప్లేస్ అయితే కనిపించింది. ఇంకా అక్కడైతే పార్క్ చేసేసుకున్నాము. కార్ అయితే మేము పార్క్ చేసేసుకుంటాం. ఇప్పుడు ఆ ప్లేస్ అయితే దగ్గరికి వచ్చేసింది అనమాట. పార్క్ చేసుకొని ఇంకా మేమైతే టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోతాం అనమాట. అండ్ అక్కడికి మనం ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారు కదా, ఓల్డ్ ఏజ్ వాళ్ళు అండ్ నడవలేని వాళ్ళకి కూడా స్పెషల్ దర్శనంలోకి వెళ్ళిపోవచ్చు, టికెట్స్ తీసుకోకపోయినా. సో అలాగనమాట. పార్కింగ్ అయితే చేస్తాం కదా ఇప్పుడు కారు చూడండి ఇక్కడే చేస్తాము. అండ్ మనం అలా ఇటు సైడ్కి వెళ్తే లెఫ్ట్ సైడ్కి
మనకి గోదావరి గట్టు అయితే వస్తుంది, అక్కడ కూడా వ్యూ పాయింట్ బాగుంటుంది. బట్ మేము వెళ్ళలేదన్నమాట. మేము స్లిప్పర్స్, మొబైల్స్ ఓన్లీ ఒక మొబైల్ క్యారీ చేసాము. స్లిప్పర్స్ ఇవన్నీ కార్లోనే వదిలేసాము అనమాట. మళ్ళీ ఎందుకు అక్కడ పెట్టడం అని చెప్పేసి. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, మేము టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మా హస్బెండ్ ఏం చేశారు, కాల్ లాగే లేదు అని చెప్పారు. మళ్ళీ బ్యాక్కి వెళ్ళారనమాట. మళ్ళీ బ్యాక్కి వెళ్ళి మళ్ళీ వేసి వచ్చేపాటికి అక్కడ సహం లేట్ అయిపోయింది. మేమైతే ఇక్కడ నామాలు పెట్టించేసుకుంటున్నాము. మా జీష్ గారు కూడా పెట్టించేసుకుంటున్నాడు. నామాలు వేసినందుకు పర్సన్కి 20 రూపీస్ అంట. అలా ఉంది బిజినెస్ అసలు. మనం ఇంటి దగ్గర పెట్టుకొచ్చుకుంటే ఏ గొడవ ఉండేది కాదేమో. ఉన్న కొద్దీ దేవుడి దగ్గర కూడా బిజినెస్ అనమాట, అలా ఉంది. ఏం చేస్తాం. సో ఇక ఫైనల్లీ అంతా అయిపోయిందనమాట. ఇంకా మేమైతే నామలై పెట్టించేసుకొని ఇంకా వెళ్ళిపోతున్నాం టెంపుల్కి. ఇదివరకు ఇదంతా లేదు, ఇదంతా రౌండ్ అనమాట, చాలా పెద్ద రౌండ్గా. ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేశారు ఇవన్నీ. చూడండి, ఇదిగోండి గోపురం. అటు నుంచి వస్తే డైరెక్ట్గా వెళ్ళిపోయేవాళ్ళం, బట్ ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి తీసుకొచ్చారనమాట. ఇది మాకు 1 అవర్ కూడా పట్ల 30 మినిట్స్ అలా 40 మినిట్స్లో బయటకు వచ్చాము. వస్తూ ఉండగా ఇలా రైన్ అయితే తగిలింది. ఫుల్గా వర్షం కొట్టేసింది అనమాట. క్లైమేట్ కూడా చాలా బాగుంది, చాలా అంటే చాలా కూల్గా ఉంది. మా జీష్గా నిద్రపోవాలా వద్దా, నేను నిద్రపోతే అసలు ఏమైపోద్ది లోకం అన్నట్టు బిహేవ్ చేస్తుంది అనమాట. కళ్ళు తెరుస్తుంది, మూస్తుంది. అండ్ మధ్యలో దుర్గమ్మ గుడి ఉంటే ఆగాము, పెద్దమ్మ తల్లి గుడి. మా జీష్గడ బొమ్మ కొనుక్కుందనమాట, అదే చూపిస్తుంది. ఇంకా అదే ఏం తీసుకున్నా ఆగవు. ఆల్రెడీ ఇంటికి రాకముందే కార్లోనే ఆగమైపోయినాయి అనమాట. ఇక్కడ రెస్టారెంట్ ఉందని అయితే వెళ్ళాము. 2nd ఫ్లోర్లో ఉందని చెప్పారు. 2nd ఫ్లోర్ వెళ్ళి చూస్తేనేమో అక్కడ ఫంక్షన్ హాల్ ఉంది. రెస్టారెంట్స్ తీసేసారంట, ఫంక్షన్ హాల్ పెట్టారంట, బోర్డు తీయలేదంట. ఇంకా మళ్ళీ వేరే రెస్టారెంట్ సెర్చ్ చేసుకొని కొత్తగూడెంలో బ్యాక్ వచ్చేటప్పుడు కొత్తగూడెంలో ఆగాము అనమాట. సో స్పైసీ అనే రెస్టారెంట్కి వెళ్ళాము. ఫుడ్ అయితే చాలా బాగుంది, చాలా నచ్చింది, చాలా వర్తబుల్ అనిపించింది. అండ్ ఆర్డర్ చేసిన ఫ్యూ మినిట్స్కే ఇచ్చారనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంది. మా పండుగ ఇంకా సరిగ్గా ఏం తింది కాబట్టి స్పైస్కి సంబంధించింది దానికైతే ఒక స్వీట్ అయితే ఆర్డర్ చేసాము. తింటూ ఉందన్నమాట. అది తింటమే కానీ దాన్ని మర్డర్ చేయడం ఎక్కువ అయిపోయింది. అసలు సరిగ్గా తిందనమాట ఎటు వెళ్ళినా కూడా. అండ్ ఫైనల్లీ లాస్ట్లో కొంచెం ఐస్ క్రీమ్ అయితే తింది కొంచెం, ఇంకంతే. మళ్ళీ రిటర్న్ అయిపోయాం. ఫుల్గా తినేసాం హెవీగా. ఫుల్ నిద్ర వచ్చేస్తుంది అనమాట. మా పండుగ చూడండి, దాని నాటకాలు అసలు ఎంత అల్లరో. వచ్చేదానిలో అయితే మాకు ఈ 2 బంకీస్ ఎక్కువ అనమాట బాగా. సో మా దగ్గర కొంచెం ఫుడ్ ఉంటే బనానాస్, స్వీట్ కార్న్స్ అవి ఉంటే వాటికి వేసేయమన్నమాట. చూడండి అవి ఎలా తింటున్నాయో. కార్ ఆగే పని లేదు. మనం ఏదైనా ఫోటో దిగాలన్నా సరే, కార్ ఆపాలన్నా, ఏదైనా వెహికల్ ఆపాలన్నా కూడా భయం అనమాట. ఉట్టిగానే వచ్చేస్తాయి మనుషుల మీదకి, అలా ఉంటుంది. సో ఇంక మేమైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. సత్తుపల్లి ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే కేక్ కటింగ్ ప్లాన్ చేస్తారనమాట. సో ఇంకా అటు వెళ్ళి సత్తుపల్లి వెళ్ళి కేక్ తీసుకొని, అదేంటో నా బర్త్డేకి నేనే దగ్గరుండి కేక్ తీసేసుకొని ఇంటికైతే వచ్చాము. ఇలా స్టాండ్ పెట్టి నేను వీడియో పెట్టి నేనైతే అది రెడీ చేస్తున్నాను అనమాట. నేను బ్యాక్ సైడ్ కట్ చేద్దామని చెప్పి. మా చేసిగా చూడండి ఏం చేస్తుందో, దాని బండిలో అదే ఉంది, ఇంకా దానికి సంబంధం లేదు ఏం జరుగుతున్నా అనేసి. సో ఇంకా కేక్ అయితే అరేంజ్ చేసాం కదా, ఎప్పుడు 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 అని చెప్పేసి ఇదైనా ఆవిడ పడిపోతుంది. ఎప్పుడు కట్ చేస్తాము హ్యాపీ టు అని. దానికి ఇది చాలా ఇష్టం అనమాట. ఎక్కడ హ్యాపీ టు యూ సాంగ్ విన్నా సరే భలే ఎంజాయ్ చేస్తుంది. ఇంకా అంతేనేమో పిల్లలంటే. సో ఫైనల్లీ కేక్ అయితే ఇంక అక్కడ పెట్టేశాను. మా హస్బెండ్ కోసం వెయిటింగ్ అనమాట. బాత్రూమ్కి వెళ్ళారు, కొంచెం స్ట్రెయిన్ అయిపోయారు అని చెప్పేసి. ఫేస్ వాష్ చేసుకుని అయితే వచ్చారనమాట. అస్సలు అప్పటి వరకు కూడా ఆగలేదనమాట. అసలు నేను క్యాండిల్ పెట్టిన దాకా కూడా ఊరుకోలేదు. క్యాండిల్ పెట్టి ఇప్పుడు ఊహేయాలన్నమాట. చెప్తున్నాను, కంగారు పడుకు చేసి కట్ చేస్తాను, ఇంకొంచెం టైం ఉంది, 5 మినిట్స్ వెళ్ళి పీల్చుకోరా డాడీని అని చెప్పారనమాట. అసలు కదలలేదు. నేను వెళ్తే నేను ఎక్కడ కోసేస్తా అన్నట్టు కూర్చుంది. ఇంకా ఫైనల్లీ వచ్చారనమాట. రావటంతోనే స్ప్రే స్టార్ట్ చేస్తారు, వద్దన్నా వినలేదు. నేనేమో కానీ మా జీష్ బాగా ఎంజాయ్ చేసింది. అసలు వద్దన్నా వినకుండా అసలు స్ప్రే అయితే కొట్టేస్తూనే ఉన్నారు కంటిన్యూస్గా. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ మధ్యన క్యాండిల్స్తో జాగ్రత్తగా ఉండాలి. సౌండ్ వస్తున్నాయి పేలినట్టు.
అండ్ అవి వెలగట్లేదు అనమాట, చాలాసేపటికి వెలుగుతున్నాయి, వెంటనే ఆగిపోతున్నాయి. చూడండి, మళ్ళీ కొంచెంసేపు వెలుగుతుంది, ఆరిపోతుంది. సో ఇంకా ఫైనల్గా అయితే అయిపోయింది. హ్యాపీ టు యూ అని చెప్పేసింది మా జిష్కర్ అయితే ఫైనల్లీ నాకు మళ్ళీ. సో ఇద్దరం అయితే కేక్ కట్ చేసేస్తున్నాం అనమాట. బ్యాక్గ్రౌండ్ అయితే ఇగ్నోర్ చేసేయండి ప్లీజ్. సో కేక్ కటింగ్ అయితే అయిపోయింది, ఇద్దరం తినేసాం. మళ్ళీ స్ప్రే స్టార్ట్ అనమాట. మా పండుగ చూడండి ఎలా చూస్తుందో, ఇదే ఫస్ట్ టైం ఇలా అది చూడటం. అసలు వద్దంటే కొడుతూనే ఉన్నారు. చాలా బాగుంది, ఎంజాయ్ చేసాం. ఇంకా అంతే, ఈ మా బర్త్డే అయితే సింపుల్ అండ్ ఇలాగే జరుపుకుంటాం అనమాట, పెద్దగా గ్రాండ్ ఏం లేదు. సో ఇది గాయ్స్ వీడియో అయితే, ఈరోజు వీడియో. సో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.